హలో అండ్ వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్జేషన్. ఇవాళ మనం మాట్లాడబోతున్న టాపిక్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చాలా చర్చనీయాంశం అవుతున్న విషయం ఒకటి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన జీవితాల్ని ఏ విధంగా కబళించేసిందని చెప్పి. సో ఈ అంశానికి చాలా పార్శ్వాలు ఉన్నాయి. ఒకటి, ఇది మంచిదా కాదా, దీనివల్ల ప్రమాదకరమైన విషయాలు ఉన్నాయా, లేక యుద్ధాలలో దీన్ని వాడబోతున్నారా, సామాన్యుడి జీవితంపై దీని ప్రభావం ఎలా ఉంటుందని చెప్పి ఇవాళ ప్రత్యేకించి లెట్స్ టాక్ అబౌట్ హెల్త్ కేర్. అంటే ఆరోగ్య పరీక్షలకి ఏఐ ఏ విధంగా ఉపయోగపడుతుంది, రాబోయే రోజుల్లో ఏం చూడబోతున్నాం. వీ హ్యావ్ విత్ అస్ ఇండస్ట్రీ అనలిస్ట్ అండ్ టెక్నాలజీ ఎక్స్పర్ట్ జానకిరామ్ గారు మనతో ఉన్నారు. వారి అపారమైన అనుభవంతో చాలా అధ్యయనం చేశారు ఈ విషయాలపై. జానకిరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. మై ప్లెజర్. సో లెట్స్ ఫస్ట్ డిఫైన్ వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ ఏఐ. రైట్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇట్స్ ఎ బ్రాంచ్ ఆఫ్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ మెషిన్ లెర్నింగ్. సో just like humans learn out of their experiences and a variety of resources, machines can learn from a lot of data. Right. And they can derive experiences based on the data that is given to them. Right. So that is actually called as machine learning, and a subset of that is called AI. Yeah. So machine learning, in some sense, I would like to start by asking you if it's a limited thing or an unlimited thing at this point. So machine learning anedi it's very, very broad. There is literally no boundary to it. It can basically learn from any type of data. For example, ఇప్పుడు మనకి హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఉందనుకోండి. హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఈజ్ ప్రిడామినెంట్లీ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ అండ్ వాట్ యూ హ్యావ్ స్టడీడ్. Right. A combination of this results in intelligence. So knowledge plus experience, when you bring them together, you form what is called as intelligence. So it's as simple as, given this time, what is the traffic in Jubilee check post ante, you can very quickly say based on your experience and also basic knowledge of what is the day of this week. If it is a working day, there is more traffic. If it is a weekend, maybe there is less traffic. So that is how you derive facts and predict what is going to come. Right. So same concept can be applied to machines, and then it actually becomes artificial intelligence because you feed lot of data and let machines derive experience based on data. కానీ అంటే ఒకలా చూసుకుంటే కొత్త పాసిబిలిటీస్కి తావివ్వదంటారు అయితే? ఇస్తుంది డెఫినెట్గా. అంటే ఇప్పుడున్న కాంటెక్స్లో మీరు చాట్ జీపీటీ చూసే ఉంటారు, రైట్? చాట్ జీపీటీ హ్యాస్ బికమ్ యాజ్ పాపులర్ యాజ్ గూగుల్. ఇప్పుడు చాలామంది గూగుల్ ట్యాబ్ ఓపెన్ చేసి నెక్స్ట్ చాట్ జీపీటీ కూడా ఓపెన్ చేస్తున్నారు. సో చాట్ జీపీటీకి గూగుల్కి డిఫరెన్స్ ఏంటంటే గూగుల్ ఈజ్ అ సెర్చ్ ఇంజన్ విచ్ ఈజ్ సెర్చింగ్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ సెట్ ఆఫ్ డేటా ఆర్ సెట్ ఆఫ్ వెబ్సైట్స్. బట్ ఈ చాట్ జీపీటీ వెనకాల ఉన్నది ఒక ఏఐ మోడల్. అండ్ దిస్ ఏఐ మోడల్ ఈజ్ నాట్ లైవ్. అంటే నిన్న జరిగిన ఇన్సిడెంట్ని మీకు చెప్పలేకపోవచ్చు, బట్ ఇట్ హ్యాస్ బీన్ ట్రైన్డ్ ఆన్ వాస్ట్ అమౌంట్స్ ఆఫ్ డేటా. సో అండ్ బేస్డ్ ఆన్ దాట్ it can come back with explanations that are very, very reasonable and almost human-like responses. Right. So, a same model it is now getting expanded into a variety of fields. So కానీ చాట్ జీపీటీకి అంటే నిజంగా ఇండస్ట్రీ పరమైన అద్భుతమైన ఉపయోగాలు ఆల్రెడీ కనుగొన్నారా? ఇది కేవలం ఒక పాసిబిలిటీ ఈజ్ మోర్ ఆఫ్ అన్ ఎంటర్టైన్మెంట్ వాల్యూ అంటారా? ఇస్ దేర్ ఇనఫ్ data to say that we are actually using it in very serious circumstances? Absolutely. అంటే ఒక టెక్నాలజీ ఉంది. అంటే టు బి మోర్ ప్రిసైజ్, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్. సో లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనేది మెషిన్ లెర్నింగ్లో న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్కి సంబంధించిన అనమాట. సో దాన్ని ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ని ఇంటర్నెట్లో ఎంత డేటా పబ్లిక్గా అవైలబుల్లో, అంటే వికీపీడియా, రకరకాల వెబ్సైట్స్, ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లిటరల్గా మీకు పబ్లిక్గా అవైలబుల్ అయ్యే ప్రతి డేటా పాయింట్ని తీసుకుని ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ని ట్రైన్ చేస్తే ఇట్ హ్యాస్ డిరైవ్డ్ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఇట్ హ్యాస్ బికమ్ ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్. రైట్. అండ్ యూ కెన్ ఆస్క్ వెరీ, వెరీ కాంప్లెక్స్ క్వశ్చన్స్ అండ్ ఇట్ కమ్స్ బ్యాక్ like an experienced industry expert in the way it responds. Right. కానీ దాంట్లో ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనేది because they are trained on the data that is publicly available, a same biases, same social influence వీటికి కూడా వస్తుంది. ఆ కాంటెక్స్లో ఐ వాంట్ టు టెల్ యూ అ స్మాల్ స్టోరీ, అంటే అందరికీ అర్థమయ్యేటట్టు. ఇది మా బామ్మగారు చెప్పింది. ఒక పల్లెటూళ్ళలో పంతులు గారి దగ్గర, ఓ వ్యాపారి దగ్గర 2 చిలకలు ఉండేవి. పంతులు గారి దగ్గర పెరిగిన చిలక ఆయన రోజు జంధ్యం ఉడుక్కుంటూ సూక్తులు,
సామెతలు, మంచి కథలు, కబుర్లు చెప్పేవాడు చిలక్కి. వ్యాపారి దగ్గర ఉన్న చిలకేమో వ్యాపారి కొడుకులు కొట్టుకునేవారు రోజు కొట్లో కూర్చుని. వాళ్ళు తిట్టుకుంటున్న బూతులు, వాళ్ళు వచ్చిన వాళ్ళని విసుక్కోవడం, ఇవన్నీ ఈ చిలక నేర్చుకుంది. అయితే కొన్ని రోజులు అయ్యాక ఈ వ్యాపారికి కొంచెం డౌట్ వచ్చి, ఇది నేర్చుకుంటుంది కదా, దీన్ని తీసుకెళ్ళి మనం పంతులు గారి దగ్గర పెడదామని వాళ్ళ ఇంట్లో పెడితే ఒక 2 వీక్స్ అయ్యాక పంతులు గారి చిలక కూడా బూతులు మాట్లాడడం మొదలెట్టింది. ఓహో, అంటే ఏ గూటి చిలక అదే పలుకులు పలుకుంది అన్నట్టు. ఎగ్జాక్ట్లీ అలాగే వచ్చింది. అయితే ఇప్పుడు ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ని ఇంటర్నెట్ డేటా మీద ట్రైన్ చేయడంతో అవి సెలబ్రిటీస్ని తిడుతున్నాయి, పొలిటీషియన్స్ని బూతులు తిడుతున్నాయి, అవి కూడా సేమ్ బయాసెస్ నేర్చుకుంటున్నాయి. అదొక పెద్ద ప్రాబ్లం. అవును. అండ్ ప్రాబబ్లీ హ్యూమన్ పాసిబిలిటీకి ఉండే కొన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ అన్నోన్ థింగ్స్ ఉంటాయి, ఫ్యాక్టర్స్. వాటిని ఎంతవరకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్చువల్లీ ఫ్యాక్టర్ చేయగలుగుతుందో అన్నది పెద్ద క్వశ్చన్. నేను అనేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ విత్ టైమ్ వీ హ్యావ్ ఇవాల్వ్డ్ లాట్ ఆఫ్ న్యూ లాంగ్వేజ్, ఇంట్యూషన్, గట్ ఫీలింగ్, ఇలాంటివన్నీ కూడా. సో ఫర్ ఇట్ టు కమ్ అప్ విత్ అ మోడల్ లైక్ దాట్, ఫర్ అ పాసిబిలిటీ లైక్ దట్, డస్ ఇట్ హ్యాపెన్ ఎట్ ఆల్? లేదండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఆల్ అబౌట్ ఫ్యాక్చువల్ డేటా అండ్ రీజనింగ్. ఎస్, ఇట్ డిరైవ్స్ reasons or reasoning capability from lots of data. But it cannot really distinguish between what is good and what is bad. అది క్వాలిటేటివ్ ఉండదు. బికాజ్ ఆబ్వియస్లీ ఇందాక నేను చెప్పిన చిలక కథలాగా మనం ఏ డేటా మీద ట్రైన్ చేస్తున్నామో ఈ ఏఐ మోడల్స్ అవే డేటా నుంచి నేర్చుకుంటాయి. దట్స్ హెల్ప్ఫుల్ టు నో దట్ మనిషికే ఇంకా పై చేయి ఉందని చెప్పి ఒకలా చూస్తే. రైట్. సో యూ కెన్ యాక్చువల్లీ చేంజ్ ది అవుట్కమ్ బై ఫీడింగ్ మోర్ డేటా, డిఫరెంట్ డేటా. కరెక్ట్. కానీ ఇప్పుడు మనం చిన్నపిల్లల్ని పెంచడం బాధ్యతని అంటాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిన్నపిల్లలు లాంటివి. అంటే వాటిల్ని మనం ఎలా పెంచి పెద్ద చేస్తే అవి అలా బిహేవ్ చేస్తాయి. సో అది చాలా బాధ్యత. అండ్ టెక్నికల్ టర్మ్స్లో దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ రెస్పాన్సిబుల్ ఏఐ. రైట్. సో ఫలానా రాజు 15 సార్లు దాడి చేసి ఓడిపోయాడంటే 16వసారి కూడా ఓడిపోయే పాసిబిలిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూస్తుంది. ఎగ్జాక్ట్లీ. కానీ ఆ రాజు 17వసారి గెలిచిన సందర్భం ఉంది. రైట్. అప్పుడు మరి వీటిని దీన్ని ఒక లిమిటేషన్గా వర్ణిస్తారా మీరు, లేక దాని పెక్యులారిటీ అది అంటారా, దాని తత్వమే అది అంటారా? అంటే ప్రస్తుతం ఉన్న ఏఐ హిస్టారికల్ డేటా నుంచి మాత్రమే నేర్చుకుంటుంది. అవును. కాబట్టి అది 17వసారి కూడా రాజుగారు ఓడిపోతున్నాడనే చెప్తుంది ప్రస్తుతం ఉన్నదాన్ని. కానీ అది తొందరలో చేంజ్ అవుతుంది. అది కూడా చేంజ్ అవుతుంది. ఎందుకంటే మీరే ఒక ఇంటర్వ్యూలో గతంలో నాతో చెప్పారు, హావభావాలతో సహా దానికి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా ఇవాల్వ్ అయ్యి ఇప్పుడు అలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మనకి కనిపిస్తుంది. రైట్, అబ్సల్యూట్లీ. ఇవాళ ప్రత్యేకించి జానకిరామ్ గారు, బికాజ్ ఇప్పుడు ఒక ఓవర్వ్యూ వచ్చింది కాబట్టి ఏఐ అంటే ఏమిటో, దాని పరిధి ముఖ్యంగా ఆరోగ్య రంగంలో, వైద్య రంగంలో ఎలా ముందుకు దూసుకెళ్తుందో చూద్దాం. ఈ మధ్య ఒక చిన్న వీడియో చూసాం, దట్ సుందర్ పిచ్చై ఏదో అనౌన్స్ చేశారని చెప్పి, జస్ట్ అంటే మీరు ఎంఆర్ఐలు అలా 1,00,000 పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం లేదు, వెళ్ళి జస్ట్ ఐరిస్ రికగ్నిషన్ తోటి ఇంకా కొన్ని బేసిక్ టెస్ట్ తోటి మీ శరీరంలో ఏం జరుగుతుందో చెప్పొచ్చు అని చెప్పి. రైట్. నేను అది అడ్రస్ చేసే ముందు ఐ వాంట్ గివ్ యూ సమ్ బ్యాక్గ్రౌండ్. సో ఇప్పుడు రేడియాలజీ అనే ఫీల్డ్, అంటే మన ఎక్స్రేస్, తర్వాత ఎంఆర్ఐ, పెట్ స్కాన్, ఇవన్నీ దే ఆర్ ఆల్ జనరేటింగ్ లాట్ ఆఫ్ డేటా. సో ఇప్పుడు మీరు ఒక ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్ కానీ మాస్టర్ హెల్త్ చెకప్ కానీ వెళ్ళారనుకోండి, what happens is these machines generate reports. Right. And these reports are factual based on your body's current characteristics. ఆ రిపోర్ట్స్ని తీసుకెళ్ళి మనం ఒక క్వాలిఫైడ్ డాక్టర్ చేత సైన్ చేయించుకుని ఫిజిషియన్ దగ్గరికి వెళ్తాం. రైట్. సో ఇదే డేటాని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేడియాలజీ 1895లో ఇంట్రడ్యూస్ అయింది, అంటే మోర్ దాన్ 100 years. అండ్ లాట్ ఆఫ్ డేటా హ్యాస్ బీన్ కలెక్టెడ్. ఎక్స్రే రిపోర్ట్స్ అవ్వచ్చు, మ్యామోగ్రఫీ రిపోర్ట్స్ అవ్వచ్చు, క్యాన్సర్ రిలేటెడ్, ఆర్ పెట్ స్కాన్, సిటీ స్కాన్, ఇవన్నీ. సో అదంతా దాన్ని మనం లేబుల్ చేయడం అంటే ఇప్పుడు ఆ డేటాని ఇది మ్యాలిగ్నెంట్ క్యాన్సర్, ఇది నాన్ మ్యాలిగ్నెంట్ అన్న డేటాని మనం తీసుకుని వచ్చి ఒక ఏఐ మోడల్ని ట్రైన్ చేస్తే అది ఒక ఎక్స్రే ఇమేజ్నో ఒక రిపోర్ట్నో చూసి ఒక ఎక్స్పర్ట్ డాక్టర్ కన్నా యాక్యురేట్గా ప్రెడిక్ట్ చేయగలదు. రైట్. సో అది పాసిబుల్. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ హెల్త్ కేర్ మ్యానుఫ్యాక్చరర్స్, అంటే డివైస్ మ్యానుఫ్యాక్చరర్స్ లైక్ ఫిలిప్స్ ఆర్ జాన్సన్ అండ్ జాన్సన్స్, సీమెన్స్, వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే దే ఆర్ యాక్చువల్లీ ఎంబెడింగ్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ అండ్ ఏఐ చిప్స్ ఇన్ టు ది ఎక్విప్మెంట్. సో ఇప్పట్లాగా మనం రిపోర్ట్ తీసుకుని దాన్ని వేరే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి డయాగ్నైజ్ చేయక్కర్లేదు. సో ఏమవుతుందంటే ఒక ఈసీజీ రిపోర్ట్ వచ్చిన వెంటనే రిపోర్ట్లోనే డయాగ్నోసిస్ వచ్చేస్తుంది. ఓహో.
and it is digitally signed by an AI model which is supposed to be much more accurate than a human doctor. ఓకే, అండ్ ఓన్లీ ఆ ఏఐ రిఫర్ చేసి రికమెండ్ చేస్తేనే మీరు కార్డియాలజిస్ట్కి వెళ్ళాల్సి వస్తుంది. అర్థమైంది. సో వీఆర్ గోయింగ్ టు సీ అ పాయింట్ వేర్ a doctor will not talk to you unless your reports are signed and referred by an AI. Yeah, but who has certified that this is more accurate, for example? అది ఒక ఎక్స్పర్ట్ ప్యానెల్ అవ్వచ్చు, ఆర్ మన ఎయిమ్స్లో కొంతమంది డాక్టర్స్ వీళ్ళందరూ దేర్ ఆర్ గోయింగ్ టు బి బాడీస్ సెటప్ టు వెరిఫై అండ్ వ్యాలిడేట్ హౌ యాక్యురేట్ ఈస్ దిస్ ఏఐ. రైట్. సో అది వచ్చేసాక ఏఐ విల్ బికమ్ ది ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్, అండ్ దెన్ యూ గో టు ది ఎక్స్పర్ట్. ఎందుకంటే ఇవాళ మీరు క్యాన్సర్ చూసినా ఆర్ కార్డియాలజీ చూసినా ది రేషియో బిట్వీన్ ది నెంబర్ ఆఫ్ డాక్టర్స్ వర్సెస్ ది పేషెంట్స్ ఈజ్ వెరీ హై. రైట్. అంటే ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి 1 lakh పేషెంట్స్కి ఒక్క కార్డియాలజిస్ట్ ఉన్నాడు. సో వీళ్ళు ఎంతమందిని చూడగలరు? ఒక ఈసీజీ రిపోర్ట్ని కానీ, ఒక ఎక్స్రే కానీ. డాక్టర్స్ ఆర్ టూ బిజీ అండ్ టూ ప్రెషస్ రిసోర్సెస్ టు స్క్రీన్ థింగ్స్. కరెక్ట్. సో ఆ స్క్రీనింగ్ అనేది ఏఐకి డెలిగేట్ అయ్యి ఏఐ రికమెండ్ చేస్తేనే డాక్టర్ దగ్గరికి వెళ్ళే పరిస్థితి రాబోతుంది. రైట్. అంటే మీరు ఇది హ్యూమన్స్ని రీప్లేస్ చేస్తుంది అనడం కంటే కూడా హ్యూమన్స్ షార్టేజ్ని ఆయా రంగాలలో ఇది యాక్చువల్లీ హెల్ప్ చేస్తుందని చెప్తారు. అబ్సల్యూట్లీ దట్ ఈస్ లైక్ అంటే ఏఐ ఈజ్ మోర్ ఆఫ్ ఎ టూల్ అండ్ బిగ్ ప్రొడక్టివిటీ ఎన్హాన్స్మెంట్ రాదర్ దాన్ ఎ రిస్క్. రైట్. So in that context, Janaki Ram Garu, what is the direction we are headed in as far as AI research goes? Because what is it that we are trying to develop? Are we trying to develop a replacement for humans, or an assistant to humans, or something that is more superior and where human brain need not be used? Ela varninchali dinni? So at this point it is still not a replacement. It is indak cheppinattu, థింక్ ఆఫ్ దట్ యాజ్ అన్ ఎన్హాన్స్డ్ క్యాలిక్యులేటర్. అంతే. మీరు క్యాలిక్యులేటర్ మీద ఎలా డిపెండ్ అవుతున్నారో దీని మీద కూడా అలాగే డిపెండ్ అవుతారు. బట్ దట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ వెరీ సూన్. నౌ కమింగ్ బ్యాక్ టు యువర్ ఒరిజినల్ క్వశ్చన్, గూగుల్, సుందర్ పిచాయ్. సో టుడే ఇఫ్ యూ లుక్ ఎట్ ఎనీ ఇండస్ట్రీ దట్ ఈస్ బికమింగ్ ఎ టెక్నాలజీ ఇండస్ట్రీ. అంటే మీరు కార్స్ తీసుకున్నారనుకోండి, జస్ట్ ఒక 10 years క్రితం వరకు కార్స్ అనేది ఆటోమొబైల్ ఇండస్ట్రీ హ్యాడ్ నథింగ్ టు డూ విత్ సాఫ్ట్వేర్. అవును. కానీ ఇవాళ సెల్ఫ్ డ్రైవింగ్ అటానమస్ కార్స్ వచ్చేసాక ఫోర్డ్ అండ్ టెస్లాస్ అండ్ ఆల్ ఆఫ్ దీస్ ఆర్ బికమింగ్ సాఫ్ట్వేర్ కంపెనీస్. అవును. దే ఆర్ యాక్చువల్లీ రన్నింగ్ ఎ డేటా సెంటర్ ఆన్ వీల్స్. రైట్. అలాగే ది లైన్ బిట్వీన్ హెల్త్ కేర్ అండ్ టెక్నాలజీ ఈజ్ గోయింగ్ టు బి కంప్లీట్లీ బ్లర్డ్. అంటే టెక్నాలజీ కంపెనీస్ హెల్త్ కేర్లోకి చాలా సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్మెంట్స్తో ఎంటర్ అవుతాయి. ఎగ్జిస్టింగ్ హెల్త్ కేర్ కంపెనీస్ will build software and will invest heavily in technology. So our lines blur అయిపోతాయి. So I want to give you some examples. For example, Google has something called Chief Health Officer. Wow. So can you actually imagine? So they hired someone by name Dr. Karen DeSalvo, who worked for Obama's health administration. So he is now the Chief Health Officer for Google. And what does he do? His only job is to apply technology to healthcare. So basically coming up with algorithms and models which work in large volumes, or elaga? Everything. For example, it's an intersection of multiple things. Ippudu wearables chala common, right? Everyone is wearing some kind of a watch or a Fitbit, or our data chala crucial. Google acquired Fitbit. ఫిట్బిట్ అనేది ఒక చాలా పాపులర్ వేరబుల్. సో అది కొన్నేళ్ల క్రితం గూగుల్ ఎక్వైర్ చేసింది. సో ఫిట్బిట్ వాడే ప్రతి యూజర్ డేటా, అంటే వాడి హార్ట్ బీట్, వాడి పెడోమీటర్, ఎన్ని స్టెప్స్ నడుస్తున్నాడు, ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తున్నాడు, అదంతా గూగుల్ క్లౌడ్కి వెళ్తుంది. అవును. రైట్. అండ్ దెన్ గూగుల్ ఈజ్ ఆల్సో ఇన్వెస్టింగ్ ఇన్ టెక్నాలజీస్. ఇందాక నేను లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అన్నాను కదా. సో వాట్ గూగుల్ హ్యాస్ డన్ ఈజ్ ఇట్ హ్యాస్ టేకెన్ దీస్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అండ్ ఫైన్ ట్యూన్ దట్ టు అండర్స్టాండ్ ది టెర్మినాలజీ ఆఫ్ హెల్త్ కేర్. హెల్త్ కేర్ టెర్మినాలజీని మరింత అర్థం చేసుకునేలాగా ఈ ఎక్కువ డేటాని అది ప్రాసెస్ చేసి. రైట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాట్జీపీటీ చాలా జనరిక్ ఆన్సర్లు ఇస్తుంది మీకు. ఇప్పుడు ఒక డాక్టర్ వాడే టెర్మినాలజీ చాట్జీపీటీ రెస్పాండ్ చేయలేకపోవచ్చు, దానికి అర్థం కాకపోవచ్చు. సో చాట్జీపీటీని తీసుకుని ఒక MBBS సిలబస్ మీద ట్రైన్ చేసాం అనుకోండి, దానికి ఒక కార్డియాలజిస్ట్ మాట్లాడే భాష అర్థమవుతుంది, అది అదే భాషలో రెస్పాండ్ చేయగలదు.
దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ గూగుల్ ఈస్ డూయింగ్ విత్ సంథింగ్ కాల్డ్ మెడ్పామ్. సో పాత్వేస్ లాంగ్వేజ్ మోడల్ అని ఉంది, చాట్ జీపీటీకి కాంపిటీటర్ అనమాట. సో గూగుల్ ఏం చేసిందంటే ప్రపంచంలో ఉన్న రీసెర్చ్ పేపర్స్, హెల్త్ కేర్ రిలేటెడ్ వాటన్నిటి మీద ఒక కొత్త ఏఐ మోడల్ క్రియేట్ చేసింది. అండ్ దట్ స్పీక్స్ ది లాంగ్వేజ్ ఆఫ్ ఏ కార్డియాలజిస్ట్ ఆర్ స్పెషలిస్ట్ డాక్టర్. వాళ్ళ భాషను అర్థం చేసుకోగలదు. సో ఇప్పుడు ఈ చీఫ్ హెల్త్ ఆఫీసర్ ఇన్ గూగుల్ తన జాబ్ ఏంటంటే ఇలా వేరబుల్స్ నుంచి, ఆండ్రాయిడ్ డివైసెస్ నుంచి వచ్చే డేటాని, ఈ మెడ్పామ్ లాంటి మోడల్స్ని, ప్లస్ ఫ్యూచర్లో టెక్నాలజీ ఎలా ఇవాల్వ్ అవ్వబోతున్నది ఆలోచించి బిల్డింగ్ ది కంప్లీట్ స్ట్రాటజీ ఫర్ గూగుల్ ఓవర్ ది నెక్స్ట్ 10 years. అంత ముందు చూపుతో సాధ్యం అవుతుందండి. అబ్సల్యూట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్రెడీ యాపిల్ వాచ్లో మీకు ఈసీజీ ఉంది. అవును, చాలా కామన్. ఇప్పుడు ఒకప్పుడు ఈసీజీ అంటే చాలా హడావిడి. ఇప్పుడు మనకి యాపిల్ వాచ్లో ఈసీజీ వచ్చింది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీకు బ్లడ్ షుగర్ కంటిన్యూస్ గ్లూకోజ్ మీటర్ కూడా యాపిల్ వాచ్లో రాబోతోంది. అంటే మనం ఇప్పుడు ఇలాంటి బ్లడ్ టెస్ట్లు ఆర్ కాన్స్టెంట్గా ప్రిక్ చేసుకోవడం ఇవేం లేకుండా రియల్ టైంలో యాపిల్ వాచ్ నుంచో ఆండ్రాయిడ్ వాచ్ నుంచో బ్లడ్ షుగర్ డేటా కూడా వస్తుంది. ఇప్పుడు అవి ప్రామాణికం అని చెప్పడానికి మనకి ఇనఫ్ టెస్ట్ జరుగుతాయా? ఫర్ ఎగ్జాంపుల్ జానకిరామ్ గారి బ్లడ్ షుగర్ యాపిల్ వాచ్ ప్రకారం ఇంత ఉంది, కానీ యాక్చువల్గా మనం పొడిచి చూస్తే ఇంత ఉంది, కాబట్టి ఇవి రెండు కరెక్టే అని అలా జరిగే నిర్ధారణ పరీక్షలని. అబ్సల్యూట్లీ. అంటే ఇప్పుడు మనకి క్లినికల్ ట్రయల్స్ ఎలా ఉంటాయో యాపిల్ కానీ, గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ ఏదైనా లాంచ్ చేసే ముందు దీన్ని కొన్ని ఏళ్ల పాటు టెస్ట్ చేస్తారు. రైట్. అండ్ వాట్ ఈస్ అ సర్టిఫైయింగ్ బాడీ ఫర్ సచ్ థింగ్స్? ఎస్పెషల్లీ మెడికల్ అంటే మనం ఏదో చాట్ జీపీటీ కథ రాసిమ్మా, పాట రాసిమ్మా అంటే పర్లే, ఎంటర్టైన్మెంట్ వాల్యూ. కానీ ఒక మెడికల్ టెస్ట్కి మనం అది ప్రామాణికంగా భావించి తీసుకోవాలంటే దే షుడ్ బి సమ్ బాడీ, లైక్ యూ హ్యావ్ WHO ఫర్ సో మెనీ థింగ్స్ ఇన్ ద వరల్డ్. Exactly. సో వాట్ ఈస్ ద గవర్నింగ్ బాడీ వరల్డ్ వైడ్ విచ్ విల్ సర్టిఫై దట్ దిస్ ఇస్ అక్యురేట్? రైట్. సో యూఎస్లో అయితే మనకి FDA అని ఉంటుంది, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. ఇండియాలో మనకి సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్, FDA యూఎస్లో. ఇక్కడ FSA, ఇక్కడ అది ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి. ఇది సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అని, ఇట్స్ అన్ ఈక్వివలెంట్ ఆఫ్ FDA. సో వాళ్ళు సర్టిఫై చేయాలి. ఏమని అంటే ఈ డివైస్ it has scientific and proven credibility that can be replaced by any other device. ఎందుకు సింప్లీ RT-PCR టెస్ట్ ఒక టైంలో when the COVID thing was new, right, అందరూ వెళ్ళి పొలమని వెళ్ళి చేయించుకునేవారు. తర్వాత ఇంట్లో హోమ్ కిట్స్ వచ్చేసాయి, right, and then they started getting more and more accepted the results from such tests. ఎంతమంది ఫ్లైట్లో మీరు ఇలాంటి హోమ్ టెస్ట్లు యాక్సెప్ట్ చేసేవారు కాదు, బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ దే గెయిన్ క్రెడిబిలిటీ అండ్ నౌ దే ఆర్ యాక్సెప్టెడ్. రైట్. సో అలాగే ఈ డివైసెస్ కూడా ఈ స్టాండర్డ్స్ బాడీ FDAసే కాదు, మన ఇండియాలో ఉన్న స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్సే కాదు, దే విల్ యాక్చువల్లీ బెంచ్ మార్క్ దిస్ అండ్ సర్టిఫై. అది వచ్చాక మీరు వెన్ యూఆర్ యాక్చువల్లీ వాకింగ్ అరౌండ్ వేరింగ్ దీస్ వేరబుల్స్, మీ బాడీ నుంచి ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఒక 25 మెట్రిక్స్, అంటే మీ SpO2 లెవెల్స్, మీ కరెంట్ BPM, బ్లడ్ షుగర్, హార్ట్ బీట్ అన్నీ మొత్తం క్లౌడ్కి వెళ్తూ ఉంటాయి కంటిన్యూస్గా. రైట్. And then these AI models that are already trained and tested will be applied on this data, and before someone becomes very critically ill, they can actually predict. Right. So this is going to be more in the predictive health. And also not just predictive, even reactive. Reactive. Fall detection అని ఉంటుంది. అంటే సీనియర్ సిటిజన్స్లో పడిపోయారు అనుకోండి ఉన్న పొలంగా, వాళ్ళ యాపిల్ వాచ్ డిటెక్ట్ చేసి వాళ్ళ దాంట్లో ఉన్న SOS కాంటాక్ట్స్కి ఆటోమేటిక్గా కాల్ చేస్తుంది. సో అంత మనకి ఇవాళ ఉంది ఆ టెక్నాలజీ, ఇవాళ ఉంది ఆల్రెడీ. ఫాల్ డిటెక్షన్ మీరు ఎనేబుల్ చేసుకుని దాన్ని, ఇఫ్ యూ యాక్చువల్లీ ఎనేబుల్ దట్ అండ్ వాక్ అరౌండ్, అండ్ ఇఫ్ యూ ఫాల్ డెలిబరేట్లీ ఆర్ అన్ఇంటెన్షనల్లీ, ఇట్ కెన్ యాక్చువల్లీ కాల్ యువర్ క్లోజ్ కాంటాక్ట్. ఫ్యాసినేటింగ్, వెరీ వెరీ ఫ్యాసినేటింగ్ దట్ మీరు అన్నట్టు ఆల్రెడీ బ్లడ్ షుగర్ ECG కూడా చెక్ చేసుకోవచ్చు. అంటే చాలా విషయాలు చేతిలో అందుబాటులోకి వచ్చేసినట్టు. రైట్. కానీ ఇక్కడ ఏంటంటే మనకి ప్రెసిషన్ మెడిసిన్ అని ఒక విభాగం ఇప్పుడు ఇవాల్వ్ అవుతున్న టైంలో, హౌ ఇస్ దిస్, ఇస్ ఇట్ గోయింగ్ ఇన్ టాండెమ్ ఆర్ ఇస్ ఇట్ సంథింగ్ దట్ ఇస్ ఛాలెంజింగ్ ప్రెసిషన్ మెడిసిన్? అబ్సల్యూట్లీ. సో ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. సో ఇప్పుడు ప్రెసిషన్ మెడిసిన్ అనేది పర్సనలైజ్డ్ మెడిసిన్. అవును. నేను చిన్నప్పుడు ఒక కథ విన్నా, అగైన్ జస్ట్ టు సెట్ ది కాంటెక్స్ట్. చెప్పండి. ఒక ఆయుర్వేదం డాక్టర్ తెలుసు నాకు. ఆయన చెప్పేవాడు, ప్రతి మానవుడికి, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడికి ఒకటే ఒక్క ఆయుర్వేదం మెడిసిన్ ఉంటుంది, అది వాడికి సంజీవిని, సర్వరోగ నివారిణి. అది పట్టుకోగలిగితే వాడికి ఎలాంటి జబ్బు వచ్చినా అదొక్కటే, దానికి అదొక్కటే మందు. సో లక్ష్మణుడికి సంజీవిని ఎలాగో
ప్రతి మనిషికి ప్రపంచంలో ఎక్కడో ఒక ఆయుర్వేదం మొక్క ఉంటుంది, అది కనుక మ్యాచ్ చేయగలిగితే ఇంకేం అక్కర్లేదు వాడికి, జీవితంలో మెడిసిన్స్ అక్కర్లేదు. అబ్బా, అది ఒక మిత్ ఆర్ ఒక అర్బన్ లెజెండ్, వాట్ ఎవర్ వీ కెన్ థింక్ ఆఫ్, రైట్? సో ఇలా కొంతమంది ఆయుర్వేదం డాక్టర్లు చెప్తూ ఉంటారు. బట్ దాన్ని మనం సైన్స్లోకి అప్లై చేస్తే స్టెమ్ సెల్, రైట్, విచ్ ఈస్ వెరీ పాపులర్. స్టెమ్ సెల్ మీకు ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్ ఉంటుంది, అడల్ట్ స్టెమ్ సెల్ ఉంటుంది. సో ఈ స్టెమ్ సెల్స్ బేసిక్గా ఎందుకు ప్రిజర్వ్ చేస్తారు, దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సెల్ డీజనరేషన్ ఆర్ ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వచ్చినప్పుడు ఈ స్టెమ్ సెల్స్ దే యాక్చువల్లీ స్టార్ట్ రిపేరింగ్ డ్యామేజ్డ్ సెల్స్ అండ్ దే హెల్ప్ యువర్ బాడీ రికవర్ ఫాస్ట్. రైట్. సో ఇప్పుడు దీన్ని ప్రెసిషన్ మెడిసిన్ ఆర్ పర్సనలైజ్డ్ మెడిసిన్కి ఎలా అప్లై చేయాలంటే, మనకి ఇప్పుడు కరెంట్ టెక్నాలజీ ఆర్ హెల్త్ కేర్ ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ స్టిల్ ట్రయల్ అండ్ ఎర్రర్. అంటే 90% ఈజ్ ప్రూవెన్, బట్ 10% ఈజ్ స్టిల్ ట్రయల్ అండ్ ఎర్రర్. మీకు పెయిన్ కిల్లర్స్ ఇచ్చినా కూడా ఆర్ ఎనీథింగ్ దట్ ఈస్ ప్రిస్క్రైబ్డ్, దెర్ ఈజ్ some chance that it may not work or it is a very trial and error approach. అది ఎందుకంటే ఇప్పటికి కూడా హెల్త్ కేర్ లుక్స్ ఎట్ ఆల్ ది హ్యూమన్స్ యాజ్ అన్ ఆర్గాన్ అండ్ ట్రీట్మెంట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ది సేమ్. కానీ ఇందాక నేను చెప్పినట్టు ఆయుర్వేదం మొక్క ప్రతివాడికి ఒకటి ఎలా మ్యాచ్ అవుతుందో, పర్సనలైజ్డ్ మెడిసిన్ ఏంటంటే మీ డిఎన్ఏని బట్టి, మీ స్టెమ్ సెల్స్ని బట్టి మాలిక్యులర్ అనాలిసిస్ అండ్ జినోమిక్ అనాలిసిస్ చేసి మీకు ఎలాంటి మెడిసిన్ ఇవ్వాలో AI మోడల్ రికమెండ్ చేసి అది మీకు ఇస్తే కనుక దెన్ ది ఛాన్స్ ఆఫ్ వర్కింగ్ దట్ మెడిసిన్ వర్కింగ్ ఇస్ 98%. సో ఇట్స్ యాక్చువల్లీ వెరీ యూస్ఫుల్ ఫర్ ప్రెసిషన్ మెడిసిన్. అబ్సల్యూట్లీ. అంటే దిస్ ఈజ్ వెరీ పర్సనలైజ్డ్. అవును. ఇప్పుడు మనం రెడీమేడ్ షర్ట్ వేసుకుంటే ఎలా ఫిట్ అవ్వదో, మనం వెళ్ళి టైలర్ దగ్గరికి వెళ్ళి కస్టమ్స్ మెజర్మెంట్స్ ఎలా కుట్టించుకుంటున్నామో, హెల్త్ కేర్ కూడా అంత కస్టమైజ్ అవ్వాలి. బట్ కరెంట్లీ హెల్త్ కేర్ ఇస్ స్టిల్ జెనరిక్. అవును. కూర్చు లేతే క్యూ ఉన్నాయి అంటే వాడు అక్కడే మంది చెప్తాడు జలుబుకి. ఎగ్జాక్ట్లీ. కానీ మీరు స్టెమ్ సెల్స్ని యూస్ చేసి జినోమిక్ అనాలిసిస్ అండ్ మాలిక్యులర్ అనాలిసిస్ చేసి దానికి AI మోడల్ని అప్లై చేయగలిగితే దెన్ యూ యాక్చువల్లీ గెట్ మెడిసిన్ దట్ ఈస్ హైలీ అప్లికబుల్ అండ్ పర్సనలైజ్డ్ టు యూ. కరెక్ట్. అండ్ దట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ది ఎంటైర్ డైనమిక్స్. సో 10 years from now ఆర్ ఈవెన్ 5 years from now మీరు ఈ డైనమిక్స్ ఆల్రెడీ మీరు అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కార్డియాలజిస్ట్ అవసరం లేకుండా ఆ వాచ్ పెట్టుకుని వెళ్ళిపోతే అన్ని ఈసీజీలు, హార్ట్ రేట్లు, ఓటోలు అన్నీ కూడా రికార్డ్ అయిపోతున్నాయి. రైట్. 5 ఏళ్ల తర్వాత ఎలా ఉండబోతుంది జానకిరామ్ గారు మన మెడికల్ టెక్నాలజీ? సో నేను శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక ఎగ్జిబిషన్ చూశాను. దాంట్లో ఒక సీనియర్ సిటిజన్ సీనియర్ హెల్త్ కేర్ ఒక మోడల్ ఫ్లాట్ అనమాట. సో ఎలా ఉంటుందంటే దెర్ ఆర్ గోయింగ్ టు బీ మల్టిపుల్ సెన్సర్స్ connected to a command and control center in the cloud. So ఈ సీనియర్ సిటిజన్స్ ఒక్కళ్ళే వాళ్ళంతటి వాళ్ళు ఉంటున్నప్పుడు బేసికలీ ది ఎంటైర్ డేటా కలెక్టెడ్ from the sensors that these patients are wearing, these senior citizens are wearing, and even the sensors attached to their room, all of them are sent to the cloud and constantly monitored by AI and automatically raising alerts for doctor's attention. సో దాంతో ఏమవుతుందంటే మీరు పెద్దవాళ్ళు సీనియర్ సిటిజన్స్ ఇంట్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళని ఒక థర్డ్ ఐ చాలా కేర్ఫుల్గా వాచ్ చేస్తున్నట్టు ఈ ఫాల్ డిటెక్షన్. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ దే విజిట్ ది బాత్రూమ్ మల్టిపుల్ టైమ్స్, ఆ బాత్రూమ్ డోర్ ఎన్నిసార్లు ఓపెన్ అయింది క్లోజ్ అయింది అన్నది కూడా ట్రాక్ అవుతుంది. వాళ్ళు అన్నిసార్లు విజిట్ చేశారంటే మేబీ దే నీడ్ మెడికల్ అటెన్షన్ ఆర్ మేబీ దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ డయేరియా ఆర్ మేబీ దే నీడ్ సమ్ లాక్సేటివ్ కరెక్షన్ అన్నది కూడా డిటెక్ట్ అవుతుంది. డాక్టర్ విల్ ఇంటర్వ్యూన్. బట్ మేబీ బాత్రూమ్ లో అద్దంలో నా మొహం బాగుందా లేదా చూసుకోవడానికి పరిసరాలు వెళ్తే అప్పుడు ఏం చేస్తారు? నో, ఇట్స్ ఆల్సో ఏ ప్రైవసీ ఇష్యూ. బట్ కిడింగ్, ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ అబౌట్ ద లెస్ known possibilities. Like if you go to the bathroom and open the door, the technology knows only so much that you go only for XYZ purposes. Right. But what about if you are going there to talk secretly on the phone to somebody that your husband or wife does not want to know about? There are always edge cases. Inka technology ఆ స్టేజ్కి రీచ్ అవ్వలేదు. బట్ వాట్ ఐ మీన్ ఈజ్ there are 3 important aspects working in our favor. Number 1 is data. Data collection annadi, it is generating petabytes of data in real time. Adokati. Second thing, there are AI supercomputers that are evolving at breakneck speed. ఇప్పుడు Intel, Nvidia, Google, Microsoft, వీళ్ళందరూ they are competing to build the next generation AI hypercomputer, AI supercomputer. So ఆ supercomputers-ని ఈ data connect చేసి, and if you generate models and bring it to healthcare,
this pipeline is going to be very, very powerful. And this will evolve constantly because మనకి డేటా వస్తుంది, అది సూపర్ కంప్యూటర్స్లోకి వెళ్ళి అక్కడ ట్రైన్ అయ్యి మోడల్స్ కరెక్ట్ అయ్యి దట్ విల్ కమ్ బ్యాక్ టు దీస్ డివైసెస్. ఇందాక నేను చెప్పినట్టు ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్ డివైసెస్లోకి ఆ మోడల్స్ రియల్ టైంలో డౌన్లోడ్ అవుతూ ఉంటాయి. ఎక్కడో ఒక అనామలీ డిటెక్ట్ అయిందంటే అది మీకు రియల్ టైంలో ఇమీడియట్గా వచ్చేస్తుంది. అండ్ అగైన్ వెన్ యూ వాక్ అవే ఫ్రమ్ దట్, అది అక్కడితో ఆగదు, మళ్ళీ మీరు మీ వేరబుల్ డివైసెస్ నుంచి డేటా వెళ్తూనే ఉంటుంది. ఇట్ ఈస్ అల్టిమేట్లీ గోయింగ్ టు ఇంప్రూవ్ ది క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ స్పాన్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. అండ్ ఆల్సో 4 సార్లు మనం మన బ్రెయిన్కి విసుగు రావచ్చు కానీ దానికి విసుగు రాదు, అస్సలు రాదు. అండ్ ఇట్ విల్ కొత్త ఇన్పుట్స్ ఇస్తున్న కొద్దీ అది ఇంకా రిఫైన్డ్ అనాలిసిస్ అండ్ రిఫైన్డ్ అవుట్పుట్ ఇస్తూనే ఉంటుంది. అబ్సల్యూట్లీ. సో దీనివల్ల ఏమైనా అంటే దుష్పరిణామాలు ఏమైనా ఉన్నాయా అదర్ దెన్ ప్రైవసీ ఇష్యూస్? ఒకటి, వీ కెనాట్ కంప్లీట్లీ రిలై ఆన్ దట్ ఎట్. అంటే ఇంకా చాలా రోజుల పాటు ఇప్పుడు మనకు ఆల్రెడీ చాట్ జీపీటీలో వచ్చే అన్ని ఆన్సర్స్ మనం కాన్ఫిడెంట్గా తీసుకోలేం. దెర్ ఈస్ స్టిల్ సమ్ కైండ్ ఆఫ్ మార్జినల్ ఎర్రర్ దట్ విల్ షో అప్ చాట్ జీపీటీ లాంటి మోడల్స్లో. మనం ఎంత కరెక్ట్ చేసినా అది వస్తుంది. సో ఏఐ మీద 100% డిపెండ్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది. బట్ ఇట్ విల్ బీ ది ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. ఇందాక నేను చెప్పినట్టు ఈ డాక్టర్ స్కేర్సిటీ ఉన్నప్పుడు మీకు కాంపౌండర్ రోల్ కానీ జూనియర్ డాక్టర్ రోల్ కానీ ఏఐ ప్లే చేస్తుంది. అండ్ యూ స్టిల్ నీడ్ టు మీట్ ఎ డాక్టర్. సో ఇట్స్ ప్రైమరీలీ యూస్ఫుల్ ఇన్ ప్లేసెస్ ఆఫ్ స్కేర్సిటీ. Right. But where there is like advanced medical technology, medical expertise, like doctors like the United States or ini, how will AI and medical technology evolve andi? Where will, for example, America lo meeku elanti samasya ledanukondi, mari డాక్టర్లు చాలా మంది ఉన్నారు, డాక్టర్లు మింట్ మనీ దేర్. రైట్. ఇప్పుడు ఈ ఏఐ వచ్చి వాళ్ళ జీవితాలను ఏ విధంగా? లేదండి, కొన్ని స్పెషలైజ్డ్ బ్రాంచెస్లో దెర్ ఈస్ స్టిల్ లాట్ ఆఫ్ స్కేర్సిటీ. ఫర్ ఎగ్జాంపుల్ పీడియాట్రిక్ కార్డియాలజీ, అంటే చిన్నపిల్లల్లో వచ్చే కార్డియాలజీ ఇష్యూస్, దానికి చాలా తక్కువ మంది డాక్టర్లు ఉన్నారు. ఇప్పుడు ఎవరికైనా పిల్లలకి కార్డియాలజీ ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళు డాక్టర్ని మీట్ అవడానికే 3 months పడుతుంది. అవును. అండ్ ఇట్ మే బీ టూ లేట్. కరెక్ట్. సో అలాంటి సిచ్యువేషన్స్లో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎ స్మార్ట్ స్టెథోస్కోప్. సో దెర్ ఆర్ సమ్ కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఎకో డిజిటల్ అనే ఒక కంపెనీ ఉంది. దే క్రియేటెడ్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ అ స్మార్ట్ స్టెథోస్కోప్. అది ఇట్ విల్ యాక్చువల్లీ సింక్రనైజ్ విత్ యువర్ ఐఫోన్ ఆర్ ఆండ్రాయిడ్ and it can predict abnormal heartbeat and all of that, and will decide how soon you should see the doctor or take the child to the doctor. So alan situation lo ee smart stethoscope chala helpful because you don't need a doctor to hear the heartbeat and figure out if there is an anomaly or if there is an abnormal heartbeat. Right. So US lo kuda the application of AI and these smart devices will be very, very critical. And yeah, absolutely. No wonder they said an apple a day keeps the doctor away. It's not even a day, 24/7. No, very interesting and fascinating, Janaki Ram garu. But okka debbato manaki are we done with the known factors as to how this is going to evolve? Because I want to ask you about the unknowns. సో అన్నోన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోవిడ్ వచ్చిందండి. కోవిడ్ వచ్చి ఆ వైరస్ ఏమిటి, మ్యూటేషన్స్ ఏమిటి అని తెలుసుకునే లోపు బోల్డ్ మంది పోయారు. రైట్ రైట్. మనకున్న సో కాల్డ్ మేధోపరమైన బెస్ట్ డాక్టర్లు కూడా ఏం చేయలేకపోయారు తలెత్తుకు. మరి అంటే అన్లెస్ వీఆర్ ఎఫెక్టివ్ అట్ దట్ లెవెల్, మెయింటెనెన్స్ మోడ్కి ఫంక్షనింగ్కి వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్ దట్ ఏఐ ఈస్ సాల్వింగ్ యాక్చువల్లీ? వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఇంటెన్స్ క్వశ్చన్. సో ఒకటేంటంటే COVID-19 వాజ్ అన్ప్రెసిడెంటెడ్. కరెక్ట్. అంటే వీ వర్ కాట్ ఆఫ్ గార్డ్. రైట్. వీ వర్ నెవర్ ప్రిపేర్డ్. వీ డింట్ నో వాట్ వాజ్ హిట్టింగ్ అస్ and no one was prepared. Technology, healthcare, no one was prepared. Right. But COVID ochaka, now everyone is prepared, both technically and healthcare wise. Right. So ఇప్పుడు next there are a lot of frameworks, there are a lot of debates, and there is a lot of groundwork that is being done. For example, Bill Gates evangelizes how to handle a pandemic effectively. So he's one of the biggest spokesperson for applying AI in pandemic handling. అదే అంటే ఈ జరిగిన అనుభవంతో ఇటువంటి సిచ్యువేషన్ మళ్ళీ వస్తే రైట్ దాన్ని ఇంకా సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలో బిల్ గేట్స్ గారు చాలా రైట్. హీ రోట్ ఏ బుక్ ఆన్ హౌ టు హ్యాండిల్
the pandemic and how technology will actually accelerate నెక్స్ట్ కోవిడ్-19 లాంటిది వచ్చినప్పుడు ఏఐని కానీ టెక్నాలజీని కానీ ఎలా అప్లై చేయాలి, మనం ఎర్లీగా ఎలా డిటెక్ట్ చేయొచ్చు, వచ్చినా కూడా వ్యాక్సినేషన్ని మనం తొందరగా డెవలప్ చేయడానికి ఎలా హెల్ప్ అవుతుంది, ఇప్పుడు ఆ టాపిక్స్ అన్నీ మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చాయి. అదే కాబట్టి ఇప్పుడు అంటే మీరు అనేది చాలా వరకు ఇది మెడికల్ ఫీల్డ్ని ఎన్హాన్స్ చేసి అసిస్ట్ చేసి దాని యాక్యురసీని ఇంప్రూవ్ చేసి స్పీడ్ని కూడా ఎఫిషియన్సీని కూడా ఇంప్రూవ్ చేసే విధంగా ఇప్పుడు మెడికల్ టెక్నాలజీ ఇవాల్వ్ అవుతుంది. రైట్. సో ఇప్పుడున్న మనకి ఆల్రెడీ యాపిల్ వాచ్ గురించి చెప్పారు, పీడియాట్రిక్ హార్ట్ కేర్ గురించి చెప్పారు, దేర్ ఆర్ సో మెనీ అదర్ డివైసెస్ దట్ హ్యావ్ కమ్ అప్. రైట్. వాట్ ఈస్ ద నెక్స్ట్ బిగ్ థింగ్ దట్ యూ సీ అండి? So there are some very interesting devices that are going to come up. Google has created contact lens that can detect blood sugar levels and that can track blood sugar levels just with the moisture of your eye. ఆ కాంటాక్ట్ లెన్స్ని మీరు మీ దానికి పేర్ చేసుకుంటే ఈ ఐ మాయిశ్చర్ లెవెల్ దాన్ని బట్టి బ్లడ్ షుగర్ని ఇట్ కెన్ కాన్స్టెంట్లీ మానిటర్. దట్ ఈస్ సిగ్నిఫికెంట్ మూవ్. తర్వాత డయాబెటిక్ రెటినోపతి విచ్ ఇస్ వెరీ కామన్ అమాంగ్ డయాబెటిక్ పేషెంట్స్, అది కూడా దెర్ ఈస్ లాట్ ఆఫ్ వర్క్ దట్ ఈస్ గోయింగ్ ఆన్. ఇండియాలో దెర్ ఆర్ మెనీ advanced partnerships. For example, Apollo Healthcare has tied up with Google to bring AI into the medicine. Apollo 24/7, which is their digital arm. Tarvata Manipal Hospitals in Bangalore has tied up with IBM for Watson and technology into IBM Watson. So they actually partnered with IBM to perform cancer detection. Wow. And Arvind Eye Care, Madurai based, which is very popular, they partnered with Google to detect diabetic retinopathy very early in the cycle. So ivanni evolve avutunnayi and then they actually become much more sophisticated and these wearables are going to be very very critical. మనం ఇప్పుడు ఊహించలేం కూడా ఎలాంటి డివైసెస్ రాబోతున్నాయి అన్నది. ఇంకొకటి ఒక టెక్నాలజీ విచ్ ఇస్ ఇవాల్వింగ్, ఏఆర్ విఆర్, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ అంటారు. అంటే మీరు చూసే ఉంటారు గ్లాసెస్ పెట్టుకోవడం. సో యాపిల్ ఆల్రెడీ రిలీజ్ చేసింది. సో ఐ థింక్ ఇట్స్ కాల్డ్ యాపిల్ విజన్ ఏఆర్ ఆర్ సంథింగ్. దాట్ కంబైన్డ్ విత్ ఏఐ అండ్ సిమ్యులేషన్. సో మనం సినిమాల్లో చూసినట్టు జూనియర్ డాక్టర్లని ఒక ఎక్స్పర్ట్ డాక్టర్ గైడ్ చేయగలడు వర్చువల్లీ ఆన్ హౌ టు పెర్ఫార్మ్ అ ప్రెసిషన్ ఆపరేషన్, సర్జరీ, ఏఎంఎల్ అసిస్టెడ్ సర్జరీ. అండ్ అదే పేషెంట్ వ్యూ ఇక్కడ డాక్టర్ కూడా కనిపిస్తుంది, వేరింగ్ దీస్ ఏఆర్ అండ్ విఆర్ గ్లాసెస్. అక్కడ డాక్టర్లు కూడా అవే పెట్టుకుని ఉంటారు. అండ్ ఆల్ ఆఫ్ దెమ్ సీ ఎగ్జాక్ట్లీ ది సేమ్ థింగ్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ మైల్స్ అపార్ట్. సో బౌండరీస్ని బ్రేక్ చేసి వరల్డ్లో ఉన్న ఏ ఎక్స్పర్ట్ అయినా ఏ సర్జరీలో అయినా పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ దట్ ఈస్ పాసిబుల్ బికాస్ ఆఫ్ ది వర్చువల్ రియాలిటీ, ఏఐ అండ్ అదర్ వేరియబుల్స్ దట్ ఆర్ కమింగ్ టుగెదర్. సో ఈ ప్యారలల్ స్ట్రీమ్స్ అన్నీ ఎక్కడ కలుస్తాయి, అవి ఎలా ఇవాల్వ్ అవుతాయి అన్నది మనం ఊహించడం కూడా చాలా కష్టం. అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఇలాంటి చాలా ఇన్డెప్త్ రీసెర్చ్ చేసే కంపెనీలన్నీ కూడా చాలా ఆరితేరిన టెక్నాలజీ కంపెనీసే ఉండాలా, లేక స్టార్టప్స్ లెవెల్లో కూడా ఆపర్చునిటీస్ ఓపెన్ అప్ అవుతున్నాయా ఫర్ పీపుల్ హూ ఆర్ ఓరియంటెడ్ లైక్ దిస్? వాళ్ళకి అంటే ఇలాంటి ఏరియాస్లో రీసెర్చ్ చేసి మేబీ అ స్మాల్ ఫీచర్ దే కెన్ కాంట్రిబ్యూట్. Absolutely. Bombay based company oktundi, Cure.ai ani. It's an Indian company and they have built an AI model that can detect cancer from X-ray and they are deployed across 70 countries. It's an India grown India based technology company that is becoming very powerful and popular across the world. So Cure.ai, very small tiny startup based in Bombay. X-ray తీసి క్యాన్సర్ ఉందా లేదా చెప్పేస్తారా? Yes, their model can detect. సో వాళ్ళు 1 million ఇమేజెస్ మీద ట్రైన్ చేశారు ఆ మోడల్ని. అండ్ నౌ దట్ ఈస్ డిప్లాయిడ్ ఇన్ లాట్ ఆఫ్ కంట్రీస్ ఇన్ వెరీ రెప్యూటెడ్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్. సో స్టార్టప్స్ కూడా దే ఆర్ యాక్చువల్లీ ప్లేయింగ్ ఎ సిగ్నిఫికెంట్ రోల్. సో హార్ట్ అటాక్ నుంచి హార్ట్ అటాక్ రాబోతుందని, ఈ మనిషి కొలాప్స్ కాబోతున్నాడని, లేదు ఇతనికి క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయని చెప్పి, లేదు ఇంకోటి, ఇవన్నీ కూడా ప్రెడిక్ట్ చేయొచ్చు అన్నారు. అబ్సల్యూట్లీ. యా, ఐఎమ్ జస్ట్ వండరింగ్, థింకింగ్ అలౌడ్, మెంటల్ హెల్త్ కండిషన్స్లో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్, అంటే ఇంకా మామూలుగానే ఏఐ లేకుండా కూడా మెంటల్ హెల్త్ అన్నది మెయిన్ స్ట్రీమ్లోకి రాలే. రైట్. ఏదో ఒక స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ ద వరల్డ్ అనుకుంటా, లేదు ఇట్స్ అ వెరీ నాట్ డిస్కస్డ్ టాపిక్. రైట్. సో మెంటల్ హెల్త్ వెల్బీయింగ్లో ఏఐ ఇన్ఫ్లుయెన్స్ ఉండబోతుందా? అబ్సల్యూట్లీ. సో ఇప్పుడు వరల్డ్స్ బెస్ట్ కాగ్నిటివ్
బేస్డ్ థెరపీ, కాగ్నిటివ్ థెరపీ ఇచ్చే టూల్ ఏంటో తెలుసా మీకు? చాట్ జీపీటీ. సో చాట్ జీపీటీ ఈజ్ రీప్లేసింగ్ కౌన్సిలర్స్. వావ్. చాట్ జీపీటీని కొంచెం మాడిఫై చేసి కొంచెం ట్యూన్ చేయగలిగితే అది కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. ఆ క్వశ్చన్స్కి వచ్చిన రెస్పాన్స్ని బట్టి ఇట్ కెన్ డిటెక్ట్ హౌ క్రిటికల్ ఆర్ హౌ సివియర్ దిస్ పేషెంట్ ఈస్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ దే నీడ్. సో ఇట్ ఈస్ బికమింగ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కౌన్సిలర్స్. అమేజింగ్. ఎంత కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అని సిబిటి అంటారు. Yes, exactly. అది థెరపిస్ట్ మిమ్మల్ని అడిగి ఇన్ఫాక్ట్ వాళ్ళ ఇంట్లో పాలు రాకపోతే ఆ రోజు వాళ్ళకైనా తెక్కపడుతుంది, కానీ చాట్ జీపీటీకి పాపం అన్నీ ఉండదు కదా. కరెక్ట్. అదే సీరియస్లీ, అంటే బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ సో సబ్జెక్టివ్ వెన్ ఇట్ కమ్స్ టు హ్యూమన్స్. రైట్. Because we are equipped with an additional layer called emotions. Right. So how does that play out in AI, Andy? So again, just like physical healthcare, mental healthcare kuda there is a lot of data. It is all data driven. So ఇప్పుడు మనం ఏ మోడల్ అయితే చాట్ జీపీటీని రన్ చేస్తుందో అదే మోడల్ని కొద్దిగా మాడిఫై చేసి దానికి ఈ డేటా అంతా ఫీడ్ చేసి దాన్ని ట్రైన్ చేయగలిగితే ఇట్ కెన్ actually interact with patients, not only detecting, it can become their support system. And when they are feeling low, they can actually chat with the counselor bot. It will replace full blown counselor and replace chesi. It can provide mental support for patients. It is becoming actually రెడిట్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో అందరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అందులో ఒకప్పుడు ఎనానిమస్గా సపోర్ట్ అడిగేవాళ్ళు, మెంటల్ హెల్త్ గురించి డిస్కస్ చేసేవాళ్ళు. ఈ మధ్యలో దాని ట్రాఫిక్ తగ్గిపోయింది, దాంట్లో డిస్కషన్స్ తగ్గిపోయాయి. ఎందుకంటే అక్కడి నుంచి అందరూ చాట్ జీపీటీకి వెళ్తున్నారు. సో చాట్ జీపీటీతో ఇంటరాక్ట్ అవ్వడం, దాన్ని క్వశ్చన్స్ అడగడం, దాని నుంచి సపోర్ట్ తీసుకోవడం చాలా కామన్ అయింది. అండ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ వర్కింగ్ వెరీ వెల్. కానీ ఎమోషన్స్కి ఎలా అండి? అలెక్సా ఐ ఫీల్ లైక్ కిల్లింగ్ సంబడి అన్నారు అనుకోండి, కోపం వచ్చి ఓకే హియర్ ఆర్ 3 మెథడ్స్ యూ కెన్ డు, సో అందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? నో, ఇట్ డజంట్. అక్కడే మనకి ఇందాక నేను చెప్పాను కదా, రెస్పాన్సిబుల్ ఏఐ. యా, అంటే దట్ ఇస్ యాక్చువల్లీ ఐ మీన్ ఐ ఆస్క్డ్ ఇన్ అ లైటర్ వెయిన్, బట్ వాట్ ఐ వాస్ ట్రైయింగ్ టు ఫ్యాక్టర్ ఇన్ ఇస్ హౌ డస్ ఇట్ రెస్పాండ్ టు ఎమోషన్స్ అండ్ విచ్ ఆర్ ఫ్లక్చుయేటింగ్ అండ్ నాట్ ప్రెడిక్టబుల్ ఇన్ ఎనీ మోడల్. రైట్. అంటే ఈవెన్ సిబిటి కౌన్సిలర్స్ కూడా దే హ్యావ్ స్పెసిఫిక్ థ్రెషోల్డ్. ఆ తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి సారీ ఐ కాంట్ హెల్ప్ యూ అనేస్తారు, ఐ కాంట్ హెల్ప్ యూ ఆర్ దే నీడ్ మెడికల్ ఇంటర్వెన్షన్ అని అనేస్తారు. సో ఇది కూడా అంతే. అంటే జస్ట్ లైక్ హ్యూమన్స్ ఇట్ విల్ సే దిస్ ఇస్ బియాండ్ మై ఎబిలిటీ టు రెస్పాండ్, యూ నీడ్ ఇంటర్వెన్షన్, గో అండ్ మీట్ ఎ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ అని చెప్తుంది. అంతవరకు చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కీవర్డ్స్నే యూట్యూబ్ బ్యాన్ చేసేసి ఇట్ డజంట్ పికప్. రైట్. అంటే సో రెస్పాన్సిబుల్ ఇది ఉండాలి కాబట్టి కాంటెంట్ ఇన్ ద డిజిటల్ స్పేస్. రైట్. కొన్ని కీవర్డ్స్ పెడితే ఇట్ విల్ రిజెక్ట్ అవుట్ రైట్. ఎగ్జాక్ట్లీ. సో ఫ్యాసినేటింగ్. సో ఇప్పుడు జానకిరామ్ గారు, జియోగ్రాఫికలీ అండ్ అట్ మ్యాక్రో లెవెల్ అలాగే కింద మైక్రో లెవెల్ అంటే యూజర్ లెవెల్లో ఇది ఎలా పాన్ అవుట్ అవ్వబోతోంది రాబోయే, ఆర్ పాన్ అవుట్ అవుతోంది? ఇండివిజువల్ లెవెల్లో మీరు చెప్పారు డివైసెస్, మనకి హ్యాండీగా ఉండే చాలా విషయాలు. మనకి ఇప్పుడు ఇదివరకు ప్రెగ్నెన్సీ అంటే వెళ్ళి పాత సినిమాల్లో అయితే పల్స్ పట్టుకుని కంగ్రాచులేషన్స్ మీరు తల్లి కాబోతున్నారు అనేవారు. తర్వాత టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళేవాళ్ళు డాక్టర్ దగ్గరికి. ఇప్పుడు హోమ్ కిట్స్ వచ్చేసాయి. అలాగే ఇది ఎలా పాన్ అవుట్ అవుతుంది? ఇందాక అంటే మీరు ఇందాక కోవిడ్ టెస్ట్ కిట్ ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు లాట్ ఆఫ్ థింగ్స్ విల్ బికమ్ వెరీ ఆబ్వియస్ ఇంట్లోనే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు బ్లడ్ షుగర్ కంటిన్యూస్గా మానిటర్ అయిందనుకోండి, ఏం తింటే మీ బ్లడ్ షుగర్ ఎక్కువ అవుతుంది, ఏం తింటే అది కంట్రోల్లో ఉంటుంది అన్నది మీరు డాక్టర్ దగ్గర నుంచి తీసుకోక్కర్లేదు ఇన్పుట్. మీకు అది రియల్ టైంలో, ఇవాళ నేను బిర్యానీ తింటే నా బ్లడ్ షుగర్ 200కి వెళ్ళిపోయింది అంటే నేను నెక్స్ట్ టైం ఐ మే బీ కేర్ఫుల్. సో అది మీకు ఇట్స్ వెరీ హ్యాండీ అండ్ యూ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ HbA1c 3 months తర్వాత రిపోర్ట్ వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయక్కర్లేదు. మీరు ఏం తింటున్నారు, దానివల్ల ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంది అన్నది మీకు రియల్ టైంలో వచ్చేస్తుంది. సో దానివల్ల యూ కెన్ కరెక్ట్ యువర్ లైఫ్ స్టైల్ అండ్ బిహేవియర్ టు కంట్రోల్ లాట్ ఆఫ్ థింగ్స్. అలాగే మనకి కాన్స్టెంట్ గా బయట నుంచి వచ్చి పెట్టే ఒక హాల్టర్ కంటే కూడా హాల్టర్ మానిటర్, రైట్, ఒక చేతికి రిస్ట్ వాచ్ లాంటిది అందంగా ఉంటే కరెక్ట్. అండ్ దిస్ ఈస్ ది మోస్ట్ పవర్ఫుల్ డివైస్. It's already collecting 18 data points about you which you don't even notice. Right. So this will become more and more powerful. Yeah. Now comes a very crucial question. ఈ టెక్నాలజీ అవేర్నెస్ అంటే ఇది సర్వైవర్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ లాగా ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పరిగెట్టుకుని తొందరగా నేర్చుకుంటున్నారు. దే ఆర్ బికమింగ్ వెరీ సావీ విత్ ఇట్. బట్ అట్ అ వెరీ వెరీ కోర్ బేసిక్ లెవెల్ లార్జర్ హ్యూమానిటీ, హౌ డస్ ఇట్ వర్క్ అండి? అంటే మీరు ఏఐ గురించి ఆర్ హెల్త్ కేర్ రిలేటెడా? ఏఐ అండ్ హెల్త్ కేర్. సో ఒకటండి, you cannot ignore that.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 7 years క్రితం స్మార్ట్ ఫోన్స్ లేనప్పుడు ఫీచర్ ఫోన్స్ వాడుతున్నప్పుడు స్మార్ట్ ఫోన్స్ వాడే వాళ్ళని చాలా టెక్ సావీగాను చాలా స్పెషల్గా చూసేవాళ్ళు. కరెక్టే. రైట్. అండ్ టుడే ఎవ్రీవన్ ఈజ్ యూజింగ్ వాట్సాప్, ఎవ్రీవన్ ఈజ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. అసలు వాళ్ళకి అది టెక్నాలజీ అని కూడా తెలియదు. అవును. సో అలాగే ఏఐ కూడా ఇట్ విల్ బికమ్ సో కామన్. మీరు గూగుల్ సెర్చ్ అంత సింపుల్గా గూగుల్ సెర్చ్ చేసి ఆర్ గూగుల్ మ్యాప్స్ చూస్తున్నారు, ఏఐ కూడా అంత పర్వేజివ్గా అంత కామన్గా మీ ఇట్ విల్ బి ఎవ్రీవేర్. అవును. సో ఒక చిన్న ఎగ్జాంపుల్, మీరు వాషింగ్ మెషిన్ రన్ చేస్తున్నప్పుడు దాంట్లో మీరు సౌండ్ వస్తే మీరు సర్వీస్ సెంటర్కి ఫోన్ చేసి నా వాషింగ్ మెషిన్లోంచి సౌండ్ వస్తుంది అని మీరు సర్వీస్ ఇంజనీర్ని పిలవాలి. ఇప్పుడు వాషింగ్ మెషిన్లో ఒక చిన్న చిప్ పెడతారు. అదేం చేస్తుందంటే దాని టెంపరేచర్, దాని ఆర్పిఎం డ్రమ్ ఎంత స్పీడ్గా తిరుగుతుంది, దాంట్లో వచ్చే నాయిస్ అది ప్రతి 2 minutesకి ఒకసారి రికార్డ్ చేసి మీ హోమ్ వైఫై నుంచి అది బాష్కో సిమన్స్ సర్వీస్ సెంటర్కో పంపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ 3 మెట్రిక్స్ మారాయో అది ఆటోమేటిక్గా ఒక సపోర్ట్ ఇంజనీర్కి ఒక అలర్ట్ వెళ్ళిపోతుంది. ఫలానా వాళ్ళ ఇంట్లో ఉన్న వాషింగ్ మెషిన్ ఆల్రెడీ ప్రాబ్లం వస్తుంది, ఇంకో 2 రోజుల్లో అది ఫెయిల్ అవ్వచ్చు, ఇప్పుడు దీనికి సౌండ్ పెరిగింది, వేడెక్కుతోంది, డ్రమ్ స్పీడ్గా తిరుగుతోంది, 2 రోజుల్లో దాని పని అయిపోతుంది, సో నువ్వే ఫోన్ చేసి దాని రీప్లేస్మెంట్ తీసుకుని వచ్చేయని వాడికి అలర్ట్ వెళ్తుంది. సో వాడే ఫోన్ చేసి మేడం మీరు 2 రోజుల్లో మీ వాషింగ్ మెషిన్ పాడైపోతుంది, నేను ఎప్పుడు రాను, నాకు ఏం రీప్లేస్ చేయాలో కూడా తెలిసి ఆ స్పేర్ తీసుకుని వస్తున్నాను అంటాడు. రైట్. దట్ ఈస్ ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్. నా ఈ సేమ్ ఎనాలజీ హ్యూమన్స్కి అప్లై చేయొచ్చు. బికాజ్ ఆ సౌండ్, హీట్ అండ్ రొటేషన్ పర్ మినిట్ ఎలా సెన్సర్స్ గ్యాదర్ చేసి సర్వీస్ సెంటర్కి పంపిస్తున్నాయో మీ వేరబుల్స్ కూడా ఇలాంటి డేటానే కలెక్ట్ చేసి మీ ఫ్యామిలీ డాక్టర్కి కంటిన్యూస్గా పంపిస్తూ ఉంటాయి. రైట్. అండ్ దే ఆర్ కోరిలేటెడ్ ఇన్ ది క్లౌడ్. దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక ఫస్ట్ మీ డాక్టర్కి అలర్ట్ వెళ్తుంది. అండ్ డాక్టర్ విల్ కాల్ యూ సేయింగ్ ఏ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ, వెన్ డూ యూ వాంట్ టు సీ మీ అని. సో అది మొత్తం మారిపోతుంది. అంటే ఇప్పుడున్న రియాక్టివ్ నుంచి మనం ప్రొయాక్టివ్ మోడ్లోకి వెళ్తాం. అది మనకు అర్థం కూడా కాదు. అది చాలా స్మూత్గా మనం ఈ మోడ్లోంచి ఆ మోడ్లోకి వెళ్ళిపోతాం అనమాట. ప్రతిదీ మీరు ఏదైనా సరే రిపేరే కాదు ఆర్ దాన్ని మీరు వాడే పద్ధతి అన్నీ. టీవీ రిమోట్ కంట్రోల్స్లో ఏఐ వస్తుంది. అంటే మీరు 9 o'clockకి రోజు న్యూస్ చూస్తే అది 9 o'clock అదే చెప్తుంది, నువ్వు టీవీ 9 పెడతావా, 9 అయింది, రోజు చూస్తున్నావు కదా, నేనే మార్చనా అని. పండగ వచ్చిన మీ ఆవిడ చేరుకుంటారా అంతేనా? అమేజింగ్ అండి జానకిరామ్ గారు. సో ఫ్యాసినేటింగ్. అండ్ బట్ ఒక కోర్ క్వశ్చన్తో బిఫోర్ వి యాక్చువల్లీ వైండ్ అప్ ద డిస్కషన్ ఇది, ఇప్పటికే మన బ్రెయిన్ అసలు వాడడం లేదని చెప్పి 7% 6% అంటున్నారు. రైట్. ఇవన్నీ వచ్చేసాయంటే ఉన్న 6-7% కూడా మనం మబుమహాల్లా తయారవుతామా? ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ డీల్ విత్ ఇట్. అది ఒకటి అంటే ఇప్పుడు మనం ఫోన్ నెంబర్స్ గుర్తుపెట్టుకోవడం మానేసాం. ఒకప్పుడు ల్యాండ్లైన్లు ఉన్నప్పుడు ల్యాండ్లైన్ నెంబర్లు 4 digits ఉన్నప్పుడు మొత్తం మన సర్కిల్ అందరి నెంబర్లు మనకు బుర్రలో ఉండేవి, డైరెక్ట్గా వెళ్ళి డైల్ చేసేవాళ్ళం. ఇప్పుడు మీరు మీ స్పౌస్ నెంబర్ కూడా మీకు గుర్తుండదు, ఎందుకంటే మీ ఫోన్కి డెలిగేట్ చేస్తారు, దాంట్లో ఉందని మీరు కాన్ఫిడెంట్గా మీ బ్రెయిన్లో డిలీట్ చేస్తారు. అలాగే ఏఐ వల్ల మీ బ్రెయిన్లో మీరు పెట్టుకునే రొటీన్ ఐటమ్స్ అన్నిటినీ ఆఫ్లోడ్ చేసి అది ఎంటీ చేసేసుకుని దాన్ని దేంతో ఫిల్ చేస్తారనేది మీ ఇష్టం. ఉదాహరణకి అంటే ఇప్పుడు హ్యూమన్ క్యాపబిలిటీ చాలా పవర్ఫుల్. మీరు దాన్ని రొటీన్ టాస్క్స్తో, రొటీన్ కాంటెంట్, రొటీన్ డేటాతో ఫిల్ చేస్తే అది అలాగే ఉంటుంది. బట్ ఆ రొటీన్ డేటాని మీరు ఏఐకి డెలిగేట్ చేసి దాన్ని ఒక అసిస్టెంట్ కింద ట్రీట్ చేసి దానికి పడేసి ఇప్పుడు నాకు ఇప్పుడు నాకు నా బ్రెయిన్ స్పేస్ ఫ్రీ అప్ అయింది, నేను ఏం చేయగలను, పైనియల్ గ్లాండ్ కెన్ బి యూజ్డ్ మోర్. ఎగ్జాక్ట్లీ. సో దాన్ని ఎలా వాడుకుంటారు అన్న దాన్ని బట్టి హ్యూమన్ ఇవల్యూషన్ డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ తిప్పుతూ దాన్ని ఆక్యుపై చేసేయచ్చు, ఇంకొంతమంది కొత్తవి నేర్చుకోవచ్చు. అంటే ఇప్పుడు నాకు ఇంకా ఫ్రీ అప్ అయింది నా బ్రెయిన్ పవర్, నేను ఇంకా ఏం చేయగలనని క్రియేటివ్గా ఆలోచించవచ్చు, ఏదైనా చేయొచ్చు. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ యు డూ విత్ యువర్ ఫ్రీడ్ అప్ బ్రెయిన్ పవర్. కరెక్ట్. ఏఐ మనకి మన బ్రెయిన్లో ఉండే 25%ని ఫ్రీ అప్ చేయబోతోంది. ఆ 25%ని మనం ఎలా వాడుకుంటున్నాం, డిస్ట్రక్టివా, కన్స్ట్రక్టివా, క్రియేటివా అన్న దాన్ని బట్టే మన హ్యూమన్ మ్యాన్ కైండ్ ఎలా డెవలప్ అవుతుంది, ఎలా ఇవాల్వ్ అవుతుంది అన్నది ఉంటుంది. Is just as on a closing note, AI being used, is it being used
యాజ్ అ బెయిన్ అంటే బై యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అలాంటి ప్రమాదాలు డెఫినెట్లీ మనం మాట్లాడుకుందాం. వార్ఫేర్లో కూడా దిస్ ఈజ్ గోయింగ్ టు బి హ్యూజ్. అంటే యాక్చువల్గా అన్మ్యాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ని టోటల్గా ఏఐతో కంట్రోల్ చేయడం, బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేయడం, ఒక సిటీ ప్లాన్ అంతా దానికి ఇచ్చేసి మోస్ట్ స్ట్రాటజిక్ స్పాట్స్లో ఏ టైంలో బాంబింగ్ చేస్తే మ్యాక్సిమం డిస్ట్రక్షన్ అవుతుంది అన్నది కూడా ఏ చెప్పగలదు. సో సో ఇట్ ఈస్ బోత్. నేను ఇంతకుముందు మీతో అన్నట్టు ఇట్స్ అ డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్. ఒక పక్క హెల్త్ కేర్లో మనకి ఎంత యూజ్ అవుతుందో, కొన్ని ఫీల్డ్స్లో వార్ఫేర్ లాంటి వాటిల్లో ఇట్ ఈస్ గోయింగ్ టు బీ యాజ్ పవర్ఫుల్ అండ్ యాజ్ డిస్ట్రక్టివ్ యాజ్ న్యూక్లియర్ బాంబ్. మా బోయ్ చాలా ప్రమాదకరం. బట్ ప్రస్తుతానికి మనం అంటే ఏ మంచి విషయం ఉన్నా కూడా దానికి రెండు వైపులా మనకి పదును ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి హెల్త్ కేర్ రంగంలో మాత్రం ఇది బాగా పుంజుకుని చాలా మంచి అంటే ఆరోగ్యపరమైన అంశాలకి నివారణ చికిత్స కంటే కూడా బాగా తోడ్పడుతుందని చెప్తాను. సో నేను ఐ వాంట్ టు కంక్లూడ్ దిస్ విత్ వన్ ఎగ్జాంపుల్. గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ గోయింగ్ టు బీ రియాలిటీ వెరీ సూన్. మీరు విజయ డయాగ్నోస్టిక్ సెంటర్కో ఆర్ ఏ డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళినా ఇప్పుడు ఆల్రెడీ క్యాటలాగ్ ఉంటుంది కదా, ఉమెన్ హెల్త్ చెకప్, మెన్ హెల్త్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. అలాగే ఫుల్ బాడీ ఏఏ హెల్త్ చెకప్ అని ఒక ప్లాన్ ఉంటుంది. అండ్ దెర్ విల్ బి అ మెషిన్. దాన్ని కొంచెం జాగ్రత్తగా చూస్తారు, దానికి స్పెషల్ లొకేషన్ అవి ఉంటాయి. దాంట్లోంచి మీరు ఇఫ్ యూ పాస్ త్రూ దాట్ మొత్తం బయట ఉన్న అన్ని టెస్టులు అదొక్కటి చేసి పంపిస్తుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఫుల్ బాడీ ఏఐ హెల్త్ చెకప్. అది మన డయాగ్నోస్టిక్ సెంటర్లో తొందరలో రాబోతోంది. అన్నిటికన్నా అది ఎక్స్పెన్సివ్ ఉంటుంది. దాంతో అడ్వాంటేజ్ ఏంటంటే మల్టిపుల్ టెస్టులు చేయించుకునే బదులు ఆ ఒక్క మెషిన్ ప్లస్ డాక్టర్లను కలవక్కర్లేదు, అదే మీకు టోటల్ డయాగ్నోసిస్ రిపోర్ట్ ఇచ్చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఫుల్ బాడీ ఏఐ హెల్త్ చెకప్. ఇంకొక 3 ఏళ్లలో మనకి అన్ని సిటీలో అన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్లోనూ అది వచ్చేస్తుంది. అంటే మళ్ళీ మనం క్యూలో నిలబడి టెక్నీషియన్ ఇవాళ రాలేదు, అరగంట లేట్ వచ్చాడు, ఇవన్నీ లేకుండా ప్లస్ డాక్టర్ని కలవడం, ఈ రిపోర్ట్స్ ఏంటి, దీని మీనింగ్, ఈ మెట్రిక్ కొంచెం ఎక్కువ ఉంది, ఇది రెడ్లో ఉంది, ఇది గ్రీన్లో ఉంది, ఎందుకు, అవన్నీ చేయలేదేమో రైట్, అన్నీ పోతాయి. ఫుల్ బాడీ ఏఐ హెల్త్ చెకప్ ఇస్ ది ఫ్యూచర్. సూపర్బ్ అండి, అసలు వెరీ వెరీ ఎన్లైటనింగ్ డిస్కషన్ టుడే. బట్ తప్పకుండా ఇంకో సందర్భంలో ఏఐ వల్ల ప్రమాదకరమైన ఇప్పుడు ఆల్రెడీ మనకి డీప్ ఫేక్ మొదలుకొని చాలా మన రష్మిక మందన్న విషయంలో సారీ అది జస్ట్ బిగినింగ్, మనం ఇంకా చాలా బిగినింగ్. అండ్ అంటే ఇప్పుడు పొలిటికల్గా అనేక సిచ్యువేషన్స్లో దీని ప్రమాదాలు ఏమిటో కూడా ఒక సందర్భంలో మాట్లాడుకోవాలి జానకిరామ్ గారు. ఇవాళకి మంచి ఒక రీఅష్యూరింగ్ ఎన్వైరన్మెంట్తో వీఆర్ క్లోజింగ్ దిస్ డిస్కషన్ దట్ వీఆర్ యాక్చువల్లీ హెడెడ్ టువర్డ్స్ గ్రేట్ ప్రోగ్రెస్ ఓవరాల్గా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండి. మై ప్లెజర్. థ్యాంక్ యూ.